హైదరాబాద్ లో కుండపోతగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునగడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, బేగంపేట్, ఖైరతాబాద్, అబిడ్స్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, మల్క్పేట్, ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 2 గంటల పాటు కురిసిన వర్షానికి ఉప్పర్పల్లిలో పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే 190 పిల్లర్ వద్ద వరద నీరు రోడ్డుని ముంచేసింది. దీంతో ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ట్రావెల్ బస్సులు నీటిలో నిలిచిపోయాయి. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. రైట్, ఈ కుండపోత వర్షానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. సాయంత్రం 6:50 నుంచి 8:10 వరకు కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్ మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిపోయిందని చెప్పొచ్చు. హైదరాబాద్ సెంట్రల్ గా అంటే హైదరాబాద్ సెంట్రల్ పాయింట్, హైదరాబాద్ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ ప్రాంతాల్లో కురిసిన ఈ భారీ వర్షానికి మొత్తంగా హైదరాబాద్ లో పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయిందని చెప్పొచ్చు. 20 నిమిషాల్లో వెళ్లాల్సిన రూట్ లో దాదాపు 1:35 పడుతుంది. ఇందుకు సంబంధించి ట్రాఫిక్ అలర్ట్స్ ఎప్పటికప్పుడు అధికారులు ఇస్తూనే ఉన్నారు. ఆల్టర్నేటివ్ రూట్లలో వెళ్లాలని చెప్తున్నారు, లేదంటే కొద్ది ఆలస్యంగా వెళ్లాలని చెప్తున్నారు. ఎందుకంటే ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో 6:50 మొదలైన వర్షం 8:10 వరకు కుండపోతగా కొట్టడం జరిగింది. ఈ వర్షానికి పూర్తిగా హైదరాబాద్ సెంట్రల్ అంటే హైదరాబాద్ లక్డికపూల్, హైబ్రిడ్స్, మోంజా మార్కెట్, మలక్పేట, లక్డికపూల్, లిబర్టీ, తెలుగుతల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తో పాటుగా ఇటు చూస్తే మొత్తంగా ట్రాఫిక్ ఎక్కడిక్కడ అస్తవ్యస్తంగా అయిపోయింది, మొత్తంగా ఆగిపోయింది. ట్రాఫిక్ లో మినిమం వాహనాలు కదిలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒక్కసారిగా వాహనదారులందరూ కూడా ఒక్కసారిగా రోడ్ల మీదకి రావడంతో ఈ పరిస్థితి నెలకొంది అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా దాదాపుగా కుండపోతగా కూర్చుంది. దాదాపు 6:50 నుంచి 8:10 వరకు కుండపోతగా వర్షం కురవడం వల్ల మొత్తంగా రోడ్ల మీదకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చేది. దాంతో పాటుగా ఫ్లడ్ కూడా ఎక్కువ రావడంతో వాహనాలు కూడా మొత్తం ఇక్కడ పక్కన నిలబడిపోయినాయి. దాంతో వాహనాలు కూడా వెళ్లే పరిస్థితికి లేకుండా పోయింది. దీంతో చూసినట్టయితే మోంజా మార్కెట్ కావచ్చు, లేకుంటే బేగంపేట కావచ్చు, బేగం బజార్ కావచ్చు, అటు మలక్పేట కావచ్చు, లిబర్టీ కావచ్చు, అటు బషీర్బాగు, హిమాయత్ నగర్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12, బేగంపేట, అటు చూస్తే ప్రకాష్ నగర్, ఈ ప్రాంతాలు మొత్తం కూడా ట్రాఫిక్ తో స్టక్ అయిపోయింది. ఎక్కడ వాహనాలు కూడా కలిసిన పరిస్థితుంది. లక్డికపూల్ నుంచి మాస్టర్ ట్యాంక్ రావాలని కూడా పరిస్థితి బీభత్సంగా ఉంది. దాదాపు 3 నిమిషాల్లో రావాల్సిన వాహనం అరగంట పైగా సమయం పడుతుంది. మరొక చూసినట్టే అటు పీవీ ఎక్స్ప్రెస్ వే కావచ్చు, మేదీపట్నం కావచ్చు, నాలనగర్ కావచ్చు, లంగర్ హౌస్ కావచ్చు, ఈ ప్రాంతాలు మొత్తం కూడా ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయినాయి. రోడ్ల మీద పెద్ద ఎత్తున వరద నిండిపోయింది. మరోవైపు పీవీ ఎక్స్ప్రెస్ వే దిగే టైం అంటే అటు ఎయిర్పోర్ట్ నుంచి సరోజిని వైపు వచ్చే లైన్ మొత్తం కూడా పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయిందని చెప్తున్నారు. ఎందుకంటే ఆ వాహనాలు ముందు కదిలింపు వస్తుంది. మాస్టర్ ట్యాంక్ దగ్గర మొత్తం స్టక్ అవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు. అటువైపు మేదీపట్నం నుంచి లంగర్ హౌస్, నాలనగర్ కావచ్చు, టోలీ చెక్ వైపు వెళ్లే వాహనాలకు మొత్తం కూడా స్టక్ అయిపోయినాయి. ఎక్కడెక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడం వల్ల ఈ పరిస్థితి నిలిచిపోయింది అని చెప్తున్నారు. అయితే ట్రాఫిక్ పోలీసులు సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు సమన్వయంతో కలిసి పనిచేస్తున్నారు. ఎక్కడెక్కడ ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపులతో పాటుగా అధికారులు రోడ్లపై నుండి అలర్ట్స్ ఇస్తున్నారు, సోషల్ మీడియాలో మెసేజ్ పెడుతున్నారు, ఎప్పటికప్పుడు మీడియా ద్వారా సమాచారం ఇస్తున్నారు. ఆ వాహనదారులు కూడా ఈ ట్రాఫిక్ ఉన్న రూట్ లో రావద్దని చెప్పి రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. అయితే ఈ ట్రాఫిక్ క్లియర్ కావడానికి మనకు గంట సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంటారు. ఏదేమైనా కూడా హైదరాబాద్ సెంట్రల్, ఈస్ట్ వెస్ట్ కేంద్రంగా వర్షం దాదాపు 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షం గంట లోపల కురవడంతో పరిస్థితి నెలకొందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ట్రాఫిక్ క్లియర్ అవడానికి అయితే చాలా సమయం పట్టే అవకాశం అయితే కనబడుతుంది.